ఒకప్పుడు పక్కా కమర్షియల్ డైరెక్టర్ అనే పేరు తెచ్చుకున్నాడు శ్రీను వైట్ల. ఆయన సినిమాకెళ్తే వినోదానికి వినోదం, యాక్షన్కి యాక్షన్ దొరికేసేవి. రాను రాను ఆ మార్కెట్ పడిపోయాయి. వరుస వైఫల్యాలతో దర్శకుల జాబితాలో అట్టడుగుకి వెళ్లిపోయాడు. ఆగడు, బ్రూస్లీ ఫ్లాపులతో శ్రీను కెరీర్ అగమ్యగోచరంగా తయారైంది. శ్రీనుతో సినిమాలు చేయడానికి పెద్ద హీరోలంతా వెనకడుగు వేశారు. నిర్మాతలే కరువయ్యారు. ఈ దశలో మిస్టర్ సినిమాకి డైరెక్ట్ గా అవకాశం వచ్చింది. వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే టీజర్ కూడా వచ్చింది. అది ఓకే అనిపించేలా ఉంది. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే శ్రీను వైట్ల రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా ఈ సినిమా ఫ్రీగా చేసేశాడట. కేవలం నెలసరి వేతనం అందుకున్నాడంతే. సినిమా హిట్ అయితే అప్పుడు ఇవ్వండి, లేదంటే లేదు అని ముందే క్లియర్ గా చెప్పేశాడట. దాంతో నిర్మాతలు కూడా సరే అన్నారని, అందుకే ఈ సినిమా పట్టాలెక్కిందని తెలుస్తోంది. శ్రీను వైట్ల పారితోషికం ఎంత కాదన్నా 5 కోట్లుంటుంది. కేవలం తనని తాను నిరూపించుకోవడానికి 5 కోట్లు త్యాగం చేశాడన్నమాట. ఏం పర్వాలేదు, సినిమా హిట్ అయి భారీగా లాభాలొస్తే అంతకంతా ముక్కు పిండి మరీ వసూలు చేసేయచ్చు. ఇదేదో లాభసాటి బేరంలానే ఉంది. మిగిలిన ఫ్లాప్ డైరెక్టర్లు ఓసారి ఈ పద్ధతిలో సినిమాలు తీస్తే బాగుంటుంది కదూ.